నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. పంచదార్ల కొండల్లో గ్రావెల్ క్వారీ లీజును ప్రభుత్వం హఠాత్తుగా రద్దు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2036 వరకు చెల్లుబాటులో ఉన్న 2.153 హెక్టార్ల క్వారీ లీజును మధ్యలోనే రద్దు చేయడానికి దారితీసిన పరిస్థితులు పంచదార్ల కొండలను పూర్తిగా నో మైనింగ్ జోన్గా ప్రకటించడం వెనుకున్న పర్యావరణ ముప్పు తీవ్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పురావస్తు, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంలో అసలు గతంలో క్వారీ లీజుకు అనుమతులు ఎలా వచ్చాయి అన్నది ప్రధాన అంశంగా మారింది. మైనింగ్తో భూగర్భ జలాలు, సహజ జల వనరులకు ముప్పు ఉందని అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఫిర్యాదులు వచ్చే వరకు యంత్రాంగం ఎందుకు స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలు శాఖల సంయుక్త తనిఖీల్లో తేలిన అంశాలు, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సిఫార్సులు, భవిష్యత్తులో ఈ ప్రాంత పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇవాల్టి బర్నింగ్ ఇష్యూలో లోతుగా విశ్లేషిద్దాం. పంచదార్ల కొండల్లో గ్రావెల్ క్వారీ లీజును ప్రభుత్వం హఠాత్తుగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్థానికుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత, పర్యావరణవేత్తల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఒక చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగితే జరిగే నష్టాన్ని అంచనా వేసిన తర్వాతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతకాలం ఈ తవ్వకాలు ఎలా కొనసాగాయన్న దానిపై విపక్షాలు, స్థానికులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రెండు 2036 వరకు చెల్లుబాటు ఉన్న 2153 హెక్టార్ల క్వారీ లీజును మధ్యలోనే రద్దు చేయడానికి ప్రభుత్వం చూపిన ప్రధాన కారణాలు పర్యావరణ పరిరక్షణ చుట్టూనే తిరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల స్థానిక ఆవాసాలకు, ప్రకృతికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. దీర్ఘకాలిక లీజున్నప్పటికీ నిబంధనల ఉల్లంఘన జరిగితే దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పంచదార్ల కొండలను పూర్తిగా నో మైనింగ్ జోన్గా ప్రకటించిన వెనుక పర్యావరణ ముప్పు తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కొండల శ్రేణి స్థానిక వాతావరణ సమతుల్యతను కాపాడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ మైనింగ్ కొనసాగితే అటవీ సంపద నశించడంతో పాటు వన్యప్రాణుల మనుగడకు కూడా ముప్పు వాటిల్లుతుందని అటవీశాఖ అధికారులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మైనింగ్ రహిత ప్రాంతంగా ప్రకటించిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మైనింగ్తో భూగర్భ జలాలు, సహజ జల వనరులకు తీవ్ర ముప్పుందని అధికారులు గుర్తించిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పంచదార్ల ప్రాంతం సహజ నీటి ఊటలకు ప్రసిద్ధి చెందింది. భారీ యంత్రాలతో త్రవ్వకాలు జరపడం, పేలుళ్లు చేయడం వల్ల భూగర్భ జలాల పొరలు దెబ్బతిని నీటి ఊటలు ఎండిపోయే ప్రమాదం ఉందని భూగర్భ జల శాఖ నిపుణులు హెచ్చరించారు. చుట్టుపక్కల గ్రామాలు తాగునీటి, సాగునీటి అవసరాలకు ఈ జల వనరులపైనే ఆధారపడి ఉన్నందున మైనింగ్ను తక్షణమే నిలిపివేయాలని వారు సిఫార్సు చేశారు. పర్యావరణ, జల వనరుల ముప్పు ఒకెత్తైతే ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం మరో ఎత్తు. ఇంతటి విశిష్టత ఉన్న ప్రాంతంలో అసలు మైనింగ్కు అనుమతులు ఎలా వచ్చాయి అన్నది ఇప్పుడు అధికార యంత్రాంగం పనితీరును ప్రశ్నిస్తోంది. పురావస్తు, చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతంలో అసలు క్వారీ లీజుకు గతంలో అనుమతులు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.
ప్రాచీన ఆలయాలు, చారిత్రక ఆనవాళ్లున్న ప్రాంతాలకు నిర్దిష్ట దూరంలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే గతంలో ఈ అనుమతులు మంజూరు చేసే సమయంలో పురావస్తు శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకున్నారా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. నిబంధనలను పక్కన పెట్టి అనుమతులిచ్చి ఉంటే అప్పటి అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న పంచదార్ల పుణ్యక్షేత్ర కొండల్లో మైనింగ్కు అనుమతులు ఇచ్చే ముందు సంబంధిత శాఖల అభిప్రాయాలు తీసుకున్నారా అన్నది అనుమానంగానే ఉంది. దేవాదాయ శాఖ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన తర్వాతే ఇలాంటి సున్నితమైన ప్రాంతాల్లో అనుమతులు ఇవ్వాలి. కానీ కేవలం మైనింగ్ శాఖ నివేదికల ఆధారంగానే ఏకపక్షంగా లీజు మంజూరు చేశారన్న ఆరోపణలున్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులంటున్నారు. మైనింగ్పై ఫిర్యాదులు వచ్చే వరకు అధికార యంత్రాంగం ఎందుకు స్పందించలేదు? క్షేత్రస్థాయిలో పర్యావరణ వైఫల్యం జరిగిందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. క్వారీ నుంచి కార్యకలాపాలు ప్రారంభమైన నాటి నుంచే నిబంధనల ఉల్లంఘన జరుగుతున్న స్థానిక రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ప్రజలు ఆందోళన చేపట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసే వరకు కింది స్థాయి అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారన్న దానిపై ప్రభుత్వం అంతర్గత విచారణ జరుపుతున్నట్టు సమాచారం. పలు శాఖల సంయుక్త తనిఖీల్లో క్వారీ కారణంగా ఇప్పటికే పర్యావరణానికి, జల వనరులకు జరిగిన నష్టంపై కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ, అటవీ, గనుల శాఖల అధికారులు సంయుక్తంగా జరిపిన పరిశీలనలో నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా కనిపించిందని సమాచారం. అనుమతించిన హద్దులు దాటి తవ్వకాలు జరపడం, పర్యావరణ నిబంధనలు గాలి కొదిలేయడం లాంటి అంశాలను అధికారులు తమ నివేదికలో పొందుపరిచినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆరవ జిల్లా స్థాయి సమీక్ష కమిటీ ప్రభుత్వం ముందుంచిన కీలక సిఫార్సులే లీజు రద్దుకు నిర్ణయాత్మకంగా మారాయని తెలుస్తోంది. క్షేత్రస్థాయి నివేదికలు సమగ్రంగా పరిశీలించిన ఈ కమిటీ తక్షణమే మైనింగ్ నిలిపివేయకపోతే పూడ్చలేని నష్టం జరుగుతుందని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ కమిటీ ఇచ్చిన సాంకేతిక, పర్యావరణ ఆధారాలతోనే ప్రభుత్వం లీజు రద్దుకు చట్టపరమైన అడుగులు వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. లీజు రద్దు నిర్ణయంతో ప్రస్తుతానికి ముప్పు తప్పినప్పటికీ గతంలో జరిగిన తవ్వకాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన మైనింగ్పై సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్ స్థానికుల నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రజా ప్రయోజనాల పేరుతో లీజును రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు జరిగిన మైనింగ్పై కూడా సమగ్ర విచారణ జరిపిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. లీజు రద్దుతో సరిపెట్టకుండా గత కొన్నేళ్లుగా జరిగిన తవ్వకాల పరిమాణం, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, పర్యావరణానికి జరిగిన నష్టంపై ఆడిట్ నిర్వహించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఈ విచారణ జరిగితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలుంటాయా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అనుమతులు మంజూరు చేయడంలో, పర్యవేక్షణలో అధికారుల పాత్ర కూడా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అక్రమాలకు సహకరించినట్టు తేలితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సంకేతాలిస్తున్నాయి.
నో మైనింగ్ జోన్ ప్రకటన కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అక్రమ త్రవ్వకాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాత్రి వేళలో గుట్టుచప్పుడు కాకుండా జరిగే త్రవ్వకాలను అరికట్టేందుకు చెక్ పోస్టులు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే ఈ ప్రాంతాన్ని కాపాడుకోగలం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాకుండా శాశ్వత పరిష్కారంగా మారాలని పర్యావరణ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఈ ప్రాంతానికి చట్టపరమైన రక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంచదార్లలో ఇకపై ఎలాంటి మైనింగ్ అనుమతులు ఇవ్వబోమన్న నిర్ణయం శాశ్వతంగా అమలవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని మార్చకుండా ఉండాలంటే ఈ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా లేదా హెరిటేజ్ జోన్గా నోటిఫై చేస్తూ చట్టపరమైన రక్షణ కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే ఈ కొండలకు శాశ్వత భద్రత లభిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. క్వారీ లీజు రద్దుతోనే పంచదార్ల పరిరక్షణ పూర్తయిందని భావించలేము. పర్యావరణం, పురావస్తు సంపద, జల వనరులు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడేందుకు ఒక సమగ్ర పరిరక్షణ ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించాల్సి ఉంది. దెబ్బతిన్న పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు అటవీకరణ కార్యక్రమాలు చేపట్టడం, చారిత్రక కట్టడాల పరిరక్షణకు నిధులు కేటాయించడం లాంటి చర్యలు తక్షణమే ప్రారంభించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని, చారిత్రక సంపదను నాశనం చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనం మిగిల్చేది ఏమీ ఉండదన్న సత్యాన్ని పంచదార్ల ఉదంతం గుర్తు చేస్తోంది. సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత పాటించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది పంచదార్ల కొండల్లో క్వారీ లీజు రద్దు, పర్యావరణ పరిరక్షణపై బర్నింగ్ ఇష్యూ విశ్లేషణ. ప్రకృతిని, చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పకడ్బందీగా అమలై పంచదార్ల పూర్వ వైభవం సంతరించుకోవాలని ఆశిద్దాం.